కానీ జనసేనలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఎదుగుతుంటే కూడా మీరు కంగారు పడిపోతూ ఆయన కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి వస్తే ఏంటి చెప్పండి. ఎందుకు రావట్లేదు మరి మీకు తెలియలేదా అంటే, ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు మీరు చేశారు, ఇక్కడ ఆయన పేరు ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ తీసి పడేశారు, ఇక్కడ తీసుకెళ్లాల్సింది అక్కడ పెట్టుకుంటా కూర్చున్నారు. ఏంటో అర్థం కావట్లేదు. ఒకసారి బయటకు వచ్చి చెప్పేసేయండి, మేము మిమ్మల్ని పిలవం, సుడా చైర్మన్ గా మీకు ఒక పదవి మాత్రమే ఇచ్చాం, మీకు దానికి సంబంధించినటువంటి అధికారాలు ఏవి ఉండవు అని అంటే చెప్పండి. ఎవరిని పిలవట్లేదని చెప్పి జనసేన వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు. మనం ఇదొక మాకు ఎవరిని పిలుపురాట్లేదని అంటున్నారు. దీంతో మీరేమంటారు? అందరూ మాట్లాడుకున్నాము, అన్ని బాగానే ఉన్నాయి, మేమందరూ ఒక కుటుంబం లాంటి వాళ్ళు, అందరూ కూడా చర్చించుకొని ఏ ఇబ్బందులు లేకుండా మేము ముందుకు. మాటల్లో చెప్పడం కాదు కదా సార్, రామ్మోహన్ నాయుడు గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ ఇక్కడ ఎక్కడైనా సరే ఏ ప్రారంభోత్సవానికి సంబంధించి అయినా సరే కొరకాని రవికుమార్ గారు ఉన్నారా? ఒక మినిస్టర్ గా వస్తున్నారు, కేంద్ర మంత్రిగా వస్తున్నారని ఆహ్వానం లేదు, ఇలా సుడా చైర్మన్ గా మీకు ఆహ్వానం ఇస్తున్నాం అనేటువంటిది లేదు, జనసేన పార్టీ అంటే కూటమిలో సభ్యులుగా ఆహ్వానం ఇస్తున్నాం అనేది లేదు. కనీసం ఒక ప్రారంభోత్సవం జరుగుతుంటే అది కూడా సుడా నిధులతో జరుగుతుంటే సుడాకి సంబంధించినటువంటి చైర్మన్ గా ఉండేటువంటి ఆయనను కూడా పిలవకపోతే ఎలా? ఇది కరెక్ట్ కాదు. జనసేనను తగ్గించటం అంటే వైఎస్ఆర్సీపీని పెంచటమే. దానివల్ల గత 5 ఏళ్లు మీరు ఎన్ని చిత్రవదలు అనుభవించారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీకాకుళం టీడీపీ నాయకులకు అసలు ఏమైంది? రామ్మోహన్ నాయుడు గారు కూడా కేంద్ర మంత్రిగా చాలా హుందాగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఎందుకు ఇలా చేసుకుంటున్నారు? కూటమిలో అంటే ఎక్కడో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీ మధ్య కుట్రలు చేస్తున్నారు అంటే ఓకే, కానీ మీలో మీరు కూడా జనసేన పార్టీ అంటే పక్క పార్టీకి కనీసం మీతో పాటు కూటమిలో భాగంగా ఈరోజు కూటమి కలవటానికి, నిలబడడానికి, గెలవటానికి చాలా బలంగా పనిచేసినటువంటి కూటమిలో ఉండేటువంటి జనసేనను ఎందుకు పక్కకు పెడుతున్నారు అనేది అర్థం కావట్లేదు. మనం కూడా ఒకసారి మాట్లాడుకున్నాం, మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ అవుతుంటే అసలు ఎందుకని ఇదే రిపీట్ చేస్తున్నారు, దీని వెనకాల ఎవరున్నారు అనేదే అర్థం కావట్లేదు. ఒకసారి చూద్దాం. ఇది కూడా అందని ఆహ్వానం, అవమానం రిపీట్. కార్గిల్ పార్కుకి 2 కోట్ల నిధులతో ఇచ్చినటువంటి సుడా చైర్మన్ కొరకాని రవికుమార్ పేరుతో శిలాఫలకంపై వేయకుండా, ప్రారంభోత్సవానికి కూడా ఆయన పిలవకుండా ఆయన్ని ఆ కార్యక్రమాన్ని ఓపెన్ చేసేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మళ్ళీ అలాగే ఇప్పుడు కూడా ఇగోండి గతంలో చేసినటువంటి కార్యక్రమాలు, అలాగే ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధించినటువంటి విగ్రహానికి సంబంధించి చాలా గొప్పగా చేశారు. శ్రీకాకుళంలో నిజంగా చెప్పాలంటే అసలు సుడా అక్కడ ఉండేటువంటి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా కొరకాని రవికుమార్ గారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఆయన 40 ఏళ్లలో అక్కడ ఏ పార్టీ అయినా ఏ కుటుంబం అయినా చూసుకోండి, చరిత్ర చూసుకోండి, కరెక్ట్గా 2 సంవత్సరాల్లో సుడా చైర్మన్ గా ఆయన వచ్చిన తర్వాత 40 ఏళ్లలో ఎవరూ చేయలేనివి ఆయన అలా చేసుకుంటూ వచ్చారు. నిధులు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఏ రకంగా ఖర్చు పెడుతున్నారు, ఎక్కడెక్కడ ఇన్ని అద్భుతాలు చేస్తున్నారంటే అక్కడ చేసినటువంటి అన్ని అద్భుతాలు నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ జరగల. అంత గొప్పగా నిజంగా చెప్పాలంటే శ్రీకాకుళం చరిత్రలో ఎప్పుడు కని విరి ఎరుగని రీతిలో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు సుడా చైర్మన్ గా ఆయన వచ్చిన తర్వాత. అలాంటి కార్యక్రమాలు మీరు ఎలాగో గతంలో చేయలేకపోయారు. ఇప్పుడైనా సరే చేస్తున్నటువంటి వ్యక్తులైనా సరే కనీసం గుర్తింపు కూడా ఇవ్వకపోతే ఎలాగా? అదే వేరే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, లేదంటే వేరే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ అధికారంలో ఆ సుడా చైర్మన్ గా ఉన్నారంటే మీరు ఇబ్బంది పడతా ఉండొచ్చు అనుకోవచ్చు వైఎస్ఆర్సీపీకి సంబంధించి. కానీ జనసేనలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఎదుగుతుంటే కూడా మీరు కంగారు పడిపోతూ ఆయన కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి వస్తే ఏంటి చెప్పండి. ఎందుకు మాట్లాడుతున్నాను అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఈ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు, మనందరికీ తెలుసు, చాలా మంచి వ్యక్తి. ఆఖరికి నేను ఒక్కసారి మీకు చూపిస్తాను, ఆయన మాట్లాడిన దాంట్లో నేను ఒక వాయిస్ కూడా వినిపిస్తాను. ఇదిగోండి. మాకు ఎవరిని పిలవట్లేదని చెప్పి జనసేన వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు. మనం ఇదొక మాకు ఎవరిని పిలుపురాట్లేదని అంటున్నారు. దీంతో మీరేమంటారు? అందరూ మాట్లాడుకున్నాము, అన్ని బాగానే ఉన్నాయి, మేమందరూ ఒక కుటుంబం లాంటి వాళ్ళు, అందరూ కూడా చర్చించుకొని ఏ ఇబ్బందులు లేకుండా మేము ముందుకు. ఇక్కడ ఆయన మరి అది చెప్పారు, బాగానే ఉంది. మాటల్లో చెప్పడం కాదు కదా సార్, రామ్మోహన్ నాయుడు గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ ఇక్కడ ఎక్కడైనా సరే ఏ ప్రారంభోత్సవానికి సంబంధించి అయినా సరే కొరకాని రవికుమార్ గారు ఉన్నారా? మీరు చూసుకోవచ్చు. కొరకాని రవికుమార్ గారు అంటే ఎవరో మీకు ఒకసారి చూపిస్తాను. ఈయనతో పాటు ఇదిగోండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారితో ఉన్న ఫోటో కూడా ఉంటుంది. ఇదిగోండి ఈయన కొరకాని రవి గారు. మరి ఎక్కడ ఉన్నారండి కొరకాని రవి గారు? ఇక్కడ చూడండి, ఏ ప్రారంభోత్సవంలో ఏమైనా ఉన్నారా? సరే ఇక్కడ చూసుకోండి, ఇదిగోండి ఇన్ని ముఖాల్లో
సుడా చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు లేరు సార్? మీరు ఇవ్వండి. ఆయన పక్కనే ఆఖరికి ఈరోజు ఇదిగోండి ఈ ప్రోగ్రాం జరుగుతుంటే ఆయన సుడా ఆఫీసులోనే ఉన్నాడట. కొరకాని రవికుమార్ గారు అంటే ఆ సుడాకి సంబంధించినటువంటి ఆఫీసులో కరెక్ట్గా కూతవేటు దూరంలో ఉంటే కనీసం ఆయన ఒక మినిస్టర్గా వస్తున్నారు, కేంద్ర మంత్రిగా వస్తున్నారని ఆహ్వానం లేదు. ఇలా సుడా చైర్మన్గా మీకు ఆహ్వానం ఇస్తున్నాం అనేటువంటిది లేదు. జనసేన పార్టీ అంటే కూటమిలో సభ్యులుగా ఆహ్వానం ఇస్తున్నాం అనేది లేదు. కనీసం ఒక ప్రారంభోత్సవం జరుగుతుంటే అది కూడా సుడా నిధులతో జరుగుతుంటే సుడాకి సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి ఆయనను కూడా పిలవకపోతే ఎలా? ఇది కరెక్ట్ కాదు సార్. అంటే మీ దృష్టిలో జనసేనను తగ్గించి వైఎస్ఆర్సీపీని పెంచితేనే బాగుంటుంది అనుకుంటున్నారా? చెప్పండి. ఇక్కడ జనసేనను తగ్గించటం అంటే వైఎస్ఆర్సీపీని పెంచటమే. దానివల్ల గత 5 ఏళ్ళు మీరు ఎన్ని చిత్రవదలు అనుభవించారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఒక్కసారి ఇమేజిన్ చేసుకోండి. ఎవరిని తగ్గిస్తే ఎవరికి మంచిది అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జనసేనను పెంచుకుంటే మీరిద్దరూ కలిసి ఉంటే ఎంత హుందాగల రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులు చేస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి. అదే వైఎస్ఆర్సీపీని పెంచితే అరాచకాలు, చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించింది, అచ్చెన్నాయుడు గారికి సంబంధించినటువంటి ఇష్యూస్ గురించి కావచ్చు, ఇవన్నీ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆ పార్టీని ఎదగాలని కోరుకుంటే ఇంకెవరు ఏమి చేయలేరు. ఒక్క జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక్క లీడర్ కూడా లేకపోయారా సార్? ఆలోచించండి. మీరు చెప్తున్నారు, స్టేట్మెంట్ ఇచ్చారు, సరే గతంలో కూడా చాలా సార్లు వచ్చాయి కదా, ఎప్పుడు కూడా ఈయన ఎందుకు రావట్లేదు, మరి మీకు తెలియలేదా అంటే ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు మీరు చేశారు, ఇక్కడ ఆయన పేరు ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ తీసి పడేశారు, ఇక్కడ తీసుకెళ్లాల్సింది అక్కడ పెట్టుకుంటా కూర్చున్నారు. ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకు కూటమిలో మీరే చీలిక తెచ్చేటువంటి ప్రయత్నం ఒక కేంద్ర మంత్రిగా, ఆ నియోజకవర్గానికి ఒక ఎంపీగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీకు ఎంత విలువనిస్తారో తెలుసు. పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత విలువనిస్తారో, మీ కుటుంబానికి ఎంత గౌరవం ఇస్తారో తెలుసు. అలాంటిది బయట మాత్రం అదేదో ధృతరాష్ట్ర కౌగులి అంటారు కదా, అలా ఉంటే అలా సార్. ఆలోచించండి. అంటే వైఎస్ఆర్సీపీఏ మీకు ముఖ్యమా, ఆ పార్టీ ఎదగటమే ముఖ్యమా అనుకుంటే ఆలోచించుకోండి. ఒకసారి బయటకు వచ్చి చెప్పేసేయండి, మేము మిమ్మల్ని పిలవం, సుడా చైర్మన్గా మీకు ఒక పదవి మాత్రమే ఇచ్చాం, మీకు దానికి సంబంధించినటువంటి అధికారాలు ఏవి ఉండవు అని అంటే చెప్పండి. నిజంగా నేనైతే ఆశ్చర్యపోయాను. లైటింగ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, అక్కడ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అసలు ఆ కార్గిల్ పార్క్ అయితే నిజంగా నవ్వుతో నా భవిష్యత్ అనే రేంజ్లో కట్టారు. అంత గొప్పగా అసలు ఆయన ఎక్కడి నుంచి అసలు దాన్ని కట్టాలనేటువంటి ఇంటీరియర్ అంతా పెట్టాలనేటువంటి ఆలోచన వచ్చిందో కానీ హ్యాట్స్ ఆఫ్ టు కొరకాని రవి గారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆయనకి అవకాశం ఇక్కడెక్కడ ఆయన ద్వారా నిధులు సమకూర్చుకుని ఆయన ఐడియాస్తో కట్టినటువంటి అన్నీ కూడా ఆయనకి ఆహ్వానం లేకుండా జరుగుతాం కరెక్ట్ కాదు. కూటమిలో ఇది మంచి పద్ధతి కాదు. 2029లో మీరు ఇలాగే చేసుకుంటూ వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులు ముఖ్యంగా శ్రీకాకుళం నుంచే ప్రథమంగా అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ళు మీరు మీ కుటుంబం అంతా కూడా శ్రీకాకుళం జిల్లా మొత్తంలో ఎంత బలంగా ఉన్నారో తెలుసు. బట్ ఎవరూ చేయలేనటువంటిది ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో ఒక పార్టీ నుంచి వచ్చి మీ కూటమి ప్రభుత్వంలో ఇలా మీ భాగస్వామిగా ఉండేటువంటి ఒక వ్యక్తి సుడా చైర్మన్ అయ్యి ఇలా అద్భుతాలు చేస్తుంటే దాన్ని మీ ఖాతాలో వేసుకోండి. కానీ ఇలా ఆ వ్యక్తిని కూడా పిలుచుకుని గౌరవించుకోవడం అనేది కూడా మంచి పద్ధతి అనేది కూడా ఆలోచించండి. అంతే, అంతకుమించి మీకు చెప్పినా మీరు చేస్తారా లేదా అనేది మీరెవడో నాకు చెప్పేవాళ్ళు అనుకోవచ్చు. కాకపోతే కలిసి ఉంటే ఆంధ్రప్రదేశ్కి మంచిది. వ్యక్తిగతంగా మీరు ఎవరిని పెంచాలంటే వైఎస్ఆర్సీపీ పెంచితే మీకు లాభం ఏంటో, జనసేన పెరిగితే మీకు వచ్చేటువంటి లాభం ఏంటో ఒక్కసారి బేరీజ్ వేసి చూసుకోండి. అంతేగాని ఆయనను తగ్గిస్తే మీకేం వస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఏదేమైనా కానీ చెప్తున్నాను కదా, కూటమి బలంగా నిలబడాలి, రాష్ట్రం అంతా కూడా మంచిగా కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు అందరూ హ్యాపీగా ఉండాలంటే మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవకాశం కూడా ఉంది.